బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టేశారు. ఇక ఇందులో నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓ వారం రోజుల పాటుగా వారికి రకరకాల టాస్కులు పెట్టి ఆడియన్స్ ఓట్లను బట్టి ఈ 5 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేలా ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం నాటి 6వ ఎపిసోడ్లో ఏం జరిగింది ఓసారి చూద్దాం. టాప్ 15 కంటెస్టెంట్లకు మైకులు అందించారు. వారికి నాగార్జున వీడియో సందేశం ద్వారా కంగ్రాట్స్ అనేది చెప్పారు. ఇక హరీష్, బిందు మాధవి మొత్తం గుండు కొట్టేసింది. ఇక వరుసగా 15 మంది 15 నెంబర్లో నిల్చోమని చెప్పారు. దీంతో చాలామంది 1, 2 స్థానాల్లో నిల్చున్నారు. శ్రీజ, ప్రసన్న 3వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో షాకిబ్, 6వ స్థానంలో మనీష్, చివరి స్థానంలో శ్రీయ నిలిచింది. 7వ స్థానంలో నాగప్రశాంత్ నిల్చున్నాడు. వాదోపవాదనల తర్వాత శ్రీజ 3వ స్థానంలోకి వచ్చింది. అక్కడి నుంచి ప్రసన్న మొదటి స్థానంలోకి వెళ్లారు. ఇంకా ఎంతకీ 1వ స్థానం 2వ స్థానం లెక్క తేలలేదు. ఈ క్రమంలో ప్రియా ప్రశాంత్తో కలిసి కామనర్స్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ టాపిక్ తీశారు. ఇక్కడ మీరంతా ఇన్ఫ్లుయెన్స్, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, మీకు కామనర్స్ కాదు అంటూ బయట నడిచే టాపిక్ను లోపల మాట్లాడేశారు. ఇక శ్రీజ, దివ్య ఇలాంటి కొంతమంది ఆ వాదనను ఖండించేందుకు ప్రయత్నించారు. ఇది చాలా తేలేలా లేదా అని అనుకున్న ముగ్గురు జడ్జిలు సింగిల్ నెంబర్ మీద నిల్చున్న శ్రేయ, షాకిబ్ మనుషుల్లో కొన్ని పవర్స్ ఇచ్చారు. ఆ ముగ్గురే మిగతా వాళ్ళు ఏ పొజిషన్లో నిలబడాలని డిసైడ్ చేశారు. అలా శ్రేయ వచ్చి దాల్చాని 15th స్థానంలో నిలబెట్టింది. అలా మొత్తానికి 1 నుంచి 15 వరకు అందరూ నిలిచి ఉన్నారు. చివరకు 3వ స్థానంలో ఉన్న శ్రీజ మిగిలిన ప్రసన్న, అనుషను నుంచి ప్రసన్నని మొదటి స్థానంలో, అనుషను 2వ స్థానంలో పెట్టేసింది. ప్రశాంత్ 14వ స్థానంలో, కలికి 13వ స్థానం, కళ్యాణ్ పడాల 12వ స్థానం, హరీష్ 11, ప్రియా 10, దివ్య 9, శ్వేత 8, పవన్ 7 ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్లో దక్కింది. 1 నుంచి 7 వరకు నిల్చున్న వారికి ఒక రెడ్ టీమ్గా ఫిక్స్ చేశారు. 8 నుండి 14 వరకు వారికి బ్లూ టీమ్గా నిర్ణయించారు. మిగిలిన దాయా టీంలకు లీడర్ను పెట్టేసింది. అలా రెడ్ టీంకి మనీష్ను, బ్లూ టీంకి ప్రియాని లీడర్గా పెట్టింది. ఈ 2 టీంలు కలిపి తాడుతో లాగే ఒక టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా బ్లూ టీం విన్ అయింది. గెలిచిన బ్లూ టీం నుంచి లీడర్ అయిన ప్రియానే వచ్చి కళ్యాణ్ పడ్కల్ ఓట్ ఆఫిల్ ఛాన్స్ వచ్చింది. ఒక వరస్ట్ ప్లేయర్గా కల్కిని బిందు మాధవి సెలెక్ట్ చేసింది. ఎందుకంటే తన మీద వచ్చిన ఆరోపణలన్నీ సైతం డిఫెండ్ చేసుకోలేకపోతుందంట. అందుకే వరస్ట్ ప్లేయర్ అని బిందు మాధవి సెలెక్ట్ చేసింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా శ్రీజాను సెలెక్ట్ చేసి ఆమెకు కూడా ఒక అపీల్ ఛాన్స్ అయితే ఇచ్చారు జడ్జిలు. ఇంకా కామన్ ఇన్ఫ్లుయెన్సర్ టాపిక్స్ రావడం, బిగ్ బాస్ ప్రాసెస్ మీద ప్రశ్నలు వేయడంతో జడ్జిలు క్వాలిటీ అయితే ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్, ఫ్యాన్స్ కాదు, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళేంత వరకు అందరూ కామనర్సే. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ ఏర్పడతారు, సెలబ్రిటీలు అవుతారు. అప్పటి వరకు 15 మంది కామనర్స్ అని నవదీప్, బిందు మాధవి చెప్పారు. కామన్ సెలక్షన్ అని చెప్పి సోషల్ మీడియాలో సెలబ్రిటీలు సెలెక్ట్ చేసుకుంటారంటే అసలు సోషల్ మీడియాలో బీబీ టీం మీద అందరూ సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా కామనర్స్, ఇన్ఫ్లుయెన్స్ మధ్య తేడా చెప్పి మరింత నవ్వులు పాలయ్యేనట్టుగా అనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.